ఎట్లా మరి వీడియోలు మొత్తం చేయవా ఏందిరా? ఏమో చూద్దాం. నాకు మ్యాక్సిమం అయితే ఏం రాననిపిస్తుంది. ఇన్ని రోజులు మంచిగానే చేసినావు, సడన్ గా వస్తలేవు గారా భయ్. పరిగెట్లు అన్ని కూడా తిరిగి ఉంటాయి. అవునా, ఎన్ని రోజులు అంటే ఇంటికాడ ఉన్న డాడీకి హెల్త్ బాగాలేదు. కాకపోతే అనిల్ గారు అనేది ఒక పిల్లర్ లాంటి వాడు అనమాట, మన ఛానల్ కి ఒక పిల్లర్ లాంటి వాడు. ఇక వాడు పోయినందుకు కొంచెం బాధగానే ఉంది మాకు కూడా. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ చేయరు అంతే. అదేగా మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ అంటే అదే మాకు. ఇక సో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్స్ అఫీషియల్. ఇవాళ అయితే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మన ఇన్ని రోజుల నుంచి అనిల్ గారు ఎంత చేసిండో, ఎంత నవ్వించడో మన అందరికి తెలుసు. ఇవాళ నుంచి అయితే ఆడు వీడియోలకు అయితే వస్తలేడు. ఎందుకు వస్తలేడు అంటే వానికి పరిస్థితులు అయితే బాగాలేవంట. ఇట్లా సిచ్యువేషన్లు, వానికి బండి ఈఎంఐలు, మనీ, ఫైనాన్షియల్ గా చాలా వెనుకబడి ఉండు మనోడు. ఏమైంది బయట ఇంకేమన్నా చెప్పిండా నీకు? యూట్యూబ్ లోకి రానని చెప్పిండు గాయస్. వీడియోలు అంటే చేయను అంటుండు గాయస్ ఆడు. ఎందుకంటే పని పోతున్నాడు. ఇక వీడియోలు చేసుకుంటుంటే వానికి పని, ఇక పైసలు కూడా కావాలి. దానికి అయితే బండి ఏమో అటే ఉంది గాయస్. ఇంట్లో సిచ్యువేషన్ కూడా మంచిగా లేదు. ఇట్లా అయితే తిడుతురంట అనిల్ గారిని. పనికూర అని తిడుతురంట గాయస్. అందుకోసం అయితే వాడు పనికైతే పోయిండు. మన ఛానల్ నుంచి మరి వస్తాడా రాడా అయితే రానైతే చెప్పిండు, పనిపోతాడు అంటాడు. కన్ఫర్మ్ అయితే చెప్పలేము గాయస్, చెప్పలేము. ఇక మీరు సపోర్ట్ చేయాలి గాయస్. మీరు సపోర్ట్ చేసలేరు గాయస్. ఇంకా మన ఛానల్ ఎంత సబ్స్క్రైబర్ ఉంది, సబ్స్క్రైబర్లు 400 గానే అయిపోయింది. 400 కూడా కాలే, 386 ఏమో అయినాయి గాయస్. మీరు సపోర్ట్ చేస్తే వాడిని కూడా మంచిగా చేయాలని ఒక ఉత్సాహం వస్తుంది. సపోర్ట్ చేయండి గాయస్ మీరు కూడా. గాయస్ అన్న అయితే మొన్న ఫోన్ చేస్తేనేమో వీడియోలోకి రాట్రా, ఇంకా డ్యూటీ పోతున్నా, ఇంట్లో కొట్లాట అవుతున్నాండి గాయస్. పని ఏం చేయట్లేదు ఇప్పుడు అయితే, ఖాళీనే ఉండు. యూట్యూబ్ కోసం అని అయితే వాడు కష్టపడడానికి సిద్ధంగా ఉండు. కాకపోతే సపోర్ట్ లేదు మాకు. సపోర్ట్ చేస్తే వానికి ఒక ఉత్సాహం వచ్చి మీ ముందుకైతే మళ్ళీ అయితే వస్తాడు గాయస్ ఆడు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అనిల్ గారిని అయితే మళ్ళీ వస్తాం గాయస్. మేమైతే కొంచెం సపోర్ట్ చేయండి, మళ్ళా ఫ్రేమ్ లోకి వస్తాడు. సపోర్ట్ లేదు. వాడు ఏమంటున్నా అంటే అన్నయ్య మనం ఎన్ని వీడియోలు చేసినా కూడా ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకా 1000, 500 కూడా దాటలే అని అంటున్నాడు వాడైతే. ఇక సబ్స్క్రైబర్ సపోర్ట్ అయితే మీ చేతుల్లో ఉంది గాయస్. మీరు సపోర్ట్ చేసినా అయితే మన అనిల్ గారు అయితే మళ్ళీ బ్యాక్ అయితే వస్తాడు. వాడైతే పనిపోతుండు. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుండు. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉండే యూట్యూబ్ కోసం అని వాడు ఇన్ని రోజులు అయితే పనికైతే పోలేదు. ఇప్పుడైతే వాడు పనికి పోతుండు. ఇక వాని సిచ్యువేషన్ బాగాలేదు ఇంట్లో అయితే అసలు. 2 నెలలు పనికోక 2 months అవుతుంది కదా సార్ పనికోక. యూట్యూబ్ చేద్దామన్నట్టు నేను చెప్తే వాడు ఇంటికాడ ఉండు. కాకపోతే వానికి ఇక మళ్ళీ ఏమనిపించిందో మనకు కూడా తెలియదు. ఒకసారి నేను కూడా ఫోన్ చేసిన గాయస్. ఫోన్ చేసి ఫోన్ రెస్పాన్స్ ఇస్తలేడు. ఫోన్ ఎత్తి వీడియోలు చేసాం రావానా అంటే నేను రాను నేను మొత్తం డ్యూటీ పోతున్నా, ఇంట్లో లీడ దిగుతురు అది అని చెప్పింది గాయస్. సో గాయస్ ఒకసారి అయితే వాని మాటలు అయితే మీరు వినండి. ఫోన్ అయితే చేస్తాము ఒకసారి ఫోన్ చేయడానికి. వాడు ఏం మాట్లాడతారో మీరే వినండి ఒకసారి. హలో, నేను పృథ్వానా మాట్లాడుతున్నారా? ఏమైంది? వీడియో తీస్తున్నాం, నువ్వు యూట్యూబ్ లోకి వస్తలేవా అని. అరే చెప్పురా, మన వ్యూవర్స్ కి తెలవాలగా నువ్వు దేనికి వస్తలేవు, నీ సిచ్యువేషన్ ఏంది అసలు. ఇన్ని రోజులు మంచిగానే చేసినావు, సడన్ గా వస్తలేవు గారా భయ్. పరిగెట్లు అన్ని కూడా తిరిగి ఉంటాయి.
చెప్పురా ఏమైంది, ఏం సిచ్యువేషన్ ఏముందో చెప్పురా. ఏమో నా బండి తీసుకుంటే బండి అమ్మాయి నెలకు 5,000 అవే కట్టాలి. ఓకే. ఎన్ని రోజులు అంటే ఇంటికాడ ఉన్న దానికి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ఇంటికాడ ఉండి ఈఎంఐ కట్టాలంటే కష్టం అవుతుంది అసలు. నిన్న మొన్న 2 ఈఎంఐలే మన్నాడే కట్టిండు. మన్నాన్ని కూడా వెళ్ళాలిగా. మళ్ళా నేను ఇట్లా మళ్ళీ ఇంటికాడ ఉంటే మళ్ళీ బండి తీసుకొని ఎట్లా మరి వీడియోలు మొత్తం చేయవా ఏందిరా? ఏమో నా చూద్దాం. నాకు మ్యాక్సిమం అయితే ఏం రాను అనిపిస్తుంది. సో గాయస్ వింటుర్రు కదా, మాక్సిమం రాననిపిస్తుంది అంట. వాడు ఇక పనికే పోతున్నాడు. అయితే ఎట్లా మరి ఎట్లా వేద్దాం రా? ఏమో నా చేపేరు నేను సపోర్ట్ చేశాను మిమ్మల్ని. నేను రాకుంటేనా గాయస్ మీరు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. వాడు అందుకనే పని అయితే చూసుకుని వాడైతే. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఈ పాటికి ఎంత మనం మన వీడియోలు పెట్టాలి రెగ్యులర్ 1 month దాటిపోయింది. ఒక 1000 సబ్స్క్రైబర్ వచ్చినా కొంచెం బూస్ట్ ఉండేది ఛానల్ కి. చెయ్యరు మంచి ఏం కాదు. బయటగాడు ఉండగా బయటగాని కొంచెం తిప్పు వానికి. అదే నువ్వు ఉండాలిరా బై, నేను వైట్ గార్డ్ ఉంటే నువ్వు కూడా ఉండాలి. మనం అనుకునే కదా స్టార్ట్ చేసింది. కానీ పరిస్థితులు ఇట్లా ఇప్పుడు ఇట్లా మొత్తమే ఇక రావా ఛానల్కి. కష్టం అన్న. ఇక ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అమ్మకి హెల్త్ బాగాలేదు. డాడీకి కారు మంచిగా లేదు. గాయస్ చూసుకోరా, మన అనిల్ గారి సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ అవుతుంది ఇప్పుడైతే. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ కూడా వాడికి కొన్ని పరిస్థితులను అర్థం చేసుకొని వాడైతే పనికైతే వెళ్తుండు. వీడియోలోకి వస్తాడో రానో కూడా తెలియదు. కాకపోతే మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మనం కంపల్సరీ వీడియోలో పెడతా గాయస్. ఇప్పుడు పక్కా తీసుకొస్తాం అని అయితే వీడియో పెడుతున్నాం రా. తెలియాలగా మన సడన్ గా వెళ్ళిపోయిన వ్యూవర్స్ కూడా తెలియాలగా రా. చెప్పు సార్, ఒకసారి చెప్పురా బే. ఇగో మాట్లాడు, చెప్పు వ్యూవర్స్ కి. బయట మంచి మంచి వీడియోలు చేస్తారు. ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మా ఊళ్ళో కూడా సపోర్ట్ చేయండి గాయస్. మేమైతే 1 month నుంచి రెగ్యులర్ గా అయితే వీడియోలు చేస్తూనే ఉన్నాము. మీరు సపోర్ట్ చేయండి గాయస్. వీడియోలు చూస్తురు. వీడియో పెట్టినప్పుడు 1K 2K దాకా చూస్తురు. వ్యూస్ అయితే మంచిగానే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మాకు కూడా కొంచెం అది ఒక వీడియో పెట్టినప్పుడు 1000 మంది 1500 మంది చూస్తారు గాయస్. ఖచ్చితంగా చూస్తారు కదా. అలా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషన్స్ వస్తాయి. మీరు మీ యొక్క సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ చాలా వాల్యుబుల్ అసలు. సబ్స్క్రైబ్ ఇట్లా మీరు ఇట్లా క్లిక్ చేయండి అయిపోతుంది. చూసిరా గాయస్, అనిల్ అయితే వీడియోలోకి అయితే వస్తలేడు. ఇప్పుడైతే అనిల్ గారు అయితే వీడియోలకు రానంటున్నాడు. అయితే ఇక వాని సిచ్యువేషన్ మనం కూడా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక వాని ఇష్టం. ఇక వానైతే మేమైతే పొమ్మనలేదు, వాని ఇష్టమే. ఇక వాని ఇష్టం కొద్ది వాడు ఇక వాని సిచ్యువేషన్ బాగాలేక వాడైతే పనికైతే వెళ్తుండు. చెప్పలేం. ఇక మళ్ళా తిరిగి వస్తుండొచ్చు. అవుతున్నాయి. అది మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు. రానున్నా తీసుకొస్తాం గాయస్. సేమ్ రానా పడతాడు. చెప్పు సిద్ధు, వేరే సపోర్ట్ చేయండి గాయస్. మీరు సపోర్ట్ చేసినాక ఖచ్చితంగా వస్తారు సార్ గాయస్. అట్లానే మీరు సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే. ఇక బయటికి కొంచెం సపోర్ట్ చేయండి. అల్లనే అయితే ఖచ్చితంగా తీసుకొస్తామా. ఆయన రానన్నా తీసుకొచ్చే బాధ్యత నాది. పక్కా తీసుకొస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా సిచ్యువేషన్ మంచిగా లేదంట. వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేదంట. వాళ్ళ డాడీకి కూడా హెల్త్ బాగాలేదు అంటున్నాడు. ఇక మనం కూడా అర్థం చేసుకుని ఇక మనం ఏం చేయాలి, ఫోర్స్ అయితే చేయలేము మనం అయితే. ఇప్పుడు ఇక వాని ఇష్టమే. ఇక వాడు పనిపోతుండే. ఇక వాళ్ళ ఇంట్లో కూడా చూసుకోవాలి. వాళ్ళ డాడీకి అయితే సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఇంట్లో. ఇక ఫైనాన్షియల్ కూడా అంత వీక్ అయితే ఉన్నారు వాళ్ళు అయితే. ఇప్పుడు ఇక దానికోసం వాడు పనికి వెళ్తుండు. ఇక ఒక బండి EMI కట్టాలి. ఇక ఇప్పుడు ఉత్తగానే ఇక మా ఇంట తిరిగితే కాదు గాయస్. ఇక వాడు
ఏదో ఒకటి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు అయితే. ఇక ఇదే అనుకుంటే చాలా కష్టం అవుతుంది దానికైతే. పదకొండు వీడియోలు పెట్టాము, ఇంకా 400 సబ్స్క్రైబర్ కూడా కాలేదు. మీరైతే సపోర్ట్ చేయండి. ఇంకా చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు, చూస్తురు ఎంజాయ్ చేస్తురు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసలేరు ఎవరైతే. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసారు అనుకో మాకనేది ఉత్సాహం వస్తుంది, మళ్ళీ రే వీడియోలు చేయాలరా ఇంకా పెట్టాలరా అన్నట్టు ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ చేయరు అంతే. అదేగా మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ అంటే అదే మాకు. ఇక యూట్యూబ్ లోనే కాదు గాయస్, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా అకౌంట్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. డైలీ రీల్స్ వస్తాయి గాయస్, అలా రెగ్యులర్ అయితే వీడియోలు పెడుతున్నాం గాయస్. అలా అయితే మన ఫన్నీ రీల్స్ అయితే పెడుతున్నాం. అలా రెగ్యులర్ ఉంటే అలా కూడా ఫాలో కారు, ప్రతి ఒక్కరు ఫాలో కారు. మంచి కంటెంట్ చేస్తాం. ఇంకా మేము ఒకటి అన్న లేడని కాదు, వస్తాడు ఆయన అకౌంట్ కూడా మంచి కంటెంట్స్ వస్తాయి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. గైస్ దాని ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. మన ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్ కూడా అందరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి గైస్. మనం కొత్త కంటెంట్ తో అయితే ఇంకా మనం వీడియోలు అయితే చేసాం. మన వీడియోలు అయితే ఆగవు, ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా మన వీడియోలు అయితే అసలు ఆగవు. చెప్పు ఇంకా మంచి కంటెంట్ చేస్తాం. కామెంట్ చేయండి ఏ కంటెంట్. మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఎట్లాంటి ఇష్టపడతారు మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మేము అది చేస్తాం. మేము మీకు ఇష్టపడే కంటెంట్ అయితే మేము చేసాము. మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఎట్లాంటి వీడియోలు కావాలి, ఒకసారి మీరు కామెంట్ చేసేయండి. అలా మాకు అర్థమైపోతుంది మీ ఒపీనియన్ ఆడ కామెంట్ చేయండి. ఫనీ కావాలంటే ఫన్నీగా అయితే చేస్తాం గాయస్. మనం చేసే ఫన్నీ కదా, జనాలు ఎంటర్టైన్ చేయడానికి మనం చేస్తున్నాం. సో గాయస్ ఇప్పుడు చూసుకుర్రా, ఇప్పుడు అనిల్ గారు అయితే రానంటుండు. ఇక మనమైతే ఏం చేయలేము. ఇక దానికైతే ఇంట్లో పరిస్థితులు ఇక అట్లున్నాయి వానికైతే. ఇక వీడియోలు అయితే మన కంటిన్యూ అనిల్ గారు లేకుండా కంటిన్యూ అయితే రన్ అవుతాయి గ్యాస్. మన వీడియోలు అయితే అసలు ఆగవు. కాకపోతే అనిల్ గారు అనేది ఒక పిల్లర్ లాంటి వాడు అనమాట, మన ఛానల్ కి ఒక పిల్లర్ లాంటి వాడు. ఇక వాడు పోయినానికి కొంచెం బాధగానే ఉంది మాకు కూడా. అనిల్ అయితే పక్కా వస్తాడు గాయస్, మళ్ళా 1000 సబ్స్క్రైబర్ కాగానే వస్తాడు గాయస్, ఖచ్చితంగా వస్తాడు. ఎట్లయినా తీసుకొస్తాం గాయస్. అనిల్ గారు అయితే ఇక ఇప్పుడైతే సిచ్యువేషన్ బాగాలేదు. ఇక ముందల ఇక వాడు ఇక టైం ఇస్తుండొచ్చేమో ఒక వీడియోలోకి, అప్పుడిప్పుడు వచ్చి ఇట్లా కనిపించి పోతుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడైతే కష్టమే ఇప్పుడు వాడు వచ్చుడైతే. ఇక వాని సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదు, చాలా బ్యాడ్ ఉంది సిచ్యువేషన్ ఇంట్లో. చెప్పు నీకేమైనా చెప్పిండా ఇంకా? కొన్ని రోజులు రానరా అన్నాడు నాతోనైతే. మొత్తమే రా అన్నలే, కొన్ని రోజులు రానరా. మొత్తమే రానా అంటలేడంట, కానీ కొన్ని రోజులు అయితే రానంటుండంట. ఇక మనం అయితే వీడియో అయితే రెగ్యులర్ గా చేద్దాం. వాడు ఎప్పుడన్నా వాని ఇష్టమే, వచ్చినప్పుడు వస్తాడు, పోయినప్పుడు ఇక వాని ఇష్టమే అదంతా. మీరు కామెంట్ చేస్తే పక్కా తీసుకొస్తాం గాయస్. మీరు అనిల్ గారు మిస్ అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్లు ఎన్ని కామెంట్ రా? ఒక 50 కామెంట్లు కొట్టండి గాయస్. మీరు ఒక వీడియో పెట్టినప్పుడు ఒక 1000 మంది చూస్తారు, 1500 మంది చూస్తారు, 2000 మంది కూడా చూస్తారు. అలా అనిల్ గారికి ఊరైతే కావాలనిపిస్తుంది, వాని కోసం కామెంట్ పెట్టండి. వాళ్ళైతే 50 మెంబర్స్ కామెంట్ పెట్టండి. 50 మెంబర్స్ కామెంట్ చేసినట్టు అయితే మన అనిల్ గారిని అయితే మళ్ళా తీసుకొని వస్తాను నేనైతే. అంత అయితే మీ చేతిలో ఉంది గాయస్, మీరు సపోర్ట్ చేయాలి.